పిల్లలు పుట్టిన తర్వాత కూడా వెళ్ళిపోతాను, విడాకులు ఇచ్చేస్తానంటారు ఏంటండి? నువ్వు విడాకులు ఇస్తావు, నువ్వు విడిపోతావు. ఆ బిడ్డకు తండ్రి ఉంటే తల్లి ఉండడు, తల్లి ఉంటే తండ్రి ఉండడు. ఎట్లా చెప్పండి? ఆ బిడ్డలు ఏమైపోతారు? వాళ్ళ చిన్న హృదయాలు ఏమైపోతాయి? వారు ఎదుగుతుండగా మీ నాన్నేడు అడిగితే ఏం చెప్తారు? మీ అమ్మేదని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? అందుకే అలాంటి వాళ్ళు నేరస్తులు అయిపోతున్నారు, రాడికల్స్ అయిపోతున్నారు, భయంకరమైన ఘోరమైనటువంటి తిరుగుబాటుదారులు అయిపోతున్నారు. లెక్కలు కట్టారు. జైల్లో ఉన్న నేరస్తుల్లో 80% మంది తండ్రి లేని వారంట. దిద్దేవాడు లేడు, చెప్పేవాడు లేదు. మన బిడ్డలకు తల్లిదండ్రులు ఇచ్చాడు. సపరేట్ కాదు, తల్లిదండ్రులు అనే మాట ఒకటే కలిపి ఉంది. అమ్మ కావాలి, నాన్న కావాలి. నువ్వు అమ్మ పార్టీ నాన్న పార్టీ అని పిల్లలు అడుగుతావు సిగ్గు లేకుండా. నీ కుడికన్ను కావాలా ఎడకన్ను కావాలని అడిగినట్టుంది. ఏ కన్ను కావాలి చెప్పండి, ఒకటి పీకేస్తాం. కుడికన్నా ఎడకన్నా ఏది పీకినా ఒట్టి కన్ను అవుతాను నేను, అంతే కదా. గుడ్డి కన్ను అవుతాను. కుటుంబంలో బిడ్డలు కొరకైనా భార్య భర్తలు ఒకరినొకరు సహించుకోవాలి, క్షమించుకోవాలి, ప్రేమించుకోవాలి. దేవుని దగ్గర వాగ్దానాలు పొందాలి.